హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మేము రేపు తిరుపతి వెళ్తున్నాము. సో తిరుపతి రిలేటెడ్ థింగ్స్ అని నేను మీకు చూపిస్తాను. దిస్ ఇస్ అ మినీ వ్లాగ్, జస్ట్ ఒక స్మాల్ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను అంతే. అండ్ యాక్చువల్లీ మేము రేపు నైట్ స్టార్ట్ అవ్వాల్సింది. మా టికెట్స్ టైమింగ్ ప్రీపోన్ అవ్వడం వల్ల నేను రేపు మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇవాళ నైట్ అయితే నాకు 9:45కి హైదరాబాద్ నుండి దర్శికి బస్ ఉంది. సో నేను ఇప్పుడే జస్ట్ ఆఫీస్ నుండి వచ్చాను అండ్ నా థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి, బట్టలు ప్యాక్ చేసుకోవాలి. ఓ గాడ్, చాలా పని ఉంది. అండ్ ఇంకా చాలా వర్క్ కూడా ఉంది. ఇవాళ ఆల్మోస్ట్ నైట్ 10:30 వరకు నాకు మీటింగ్స్ ఉన్నాయి. సో అన్నీ మేనేజ్ చేసుకొని, వర్క్ మేనేజ్ చేసుకొని అన్నీ చేసుకొని వెళ్ళాలి. కరెక్ట్ టైంకి బస్ ఎక్కుతానా లేదా అనేది మాత్రం డౌట్ ఉంది. చూద్దాం ఏమవుతుందో. స్టే ట్యూన్డ్. నేను నా థింగ్స్ అన్నీ ఇందులో ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎంత తక్కువ తీసుకెళ్తే అంత బెటర్. ఎందుకంటే మేము తుఫాన్లో వెళ్తున్నాము అండ్ 11 మెంబర్స్ వెళ్తున్నారు. సో అందరి లగేజ్ కూడా సరిపోవాలి కాబట్టి ఎంత మినిమల్గా తీసుకెళ్తే అంత బెటర్. మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో వేసేసి ఇదంతా హెడేక్ కదా. సో ఎంత తక్కువ తీసుకెళ్తే అంత బెటర్ అనుకుంటున్నా. సో ఐ ట్రై టు ఫిల్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. లెట్స్ గో. నేను మార్నింగే వచ్చాను ఇంటికి అండ్ రాగానే లీవ్ అప్లై చేసేసాను. అండ్ ఈలోపు మా కార్ కూడా వచ్చేసింది. ఇంకా అక్కడ మా అమ్మ దానికి కార్కి పూజ చేస్తూ ఉందన్నమాట. అండ్ ఈలోపు థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి ఈ టెంపుల్ దగ్గర ఒక దగ్గర ఆగాము. పామూర్కి దగ్గరలో ఎక్కడ ఉంది. సో దిస్ ఇస్ డే 1 ఆఫ్ తిరుపతి. ఇప్పుడు మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. తిరుపతిలో ఉన్నది. మాకు దర్శనం వచ్చేసి 6 PM ఉందన్నమాట తిరుమలలో. సో ఫస్ట్ తిరుపతిలో ఉన్నవి కవర్ చేసుకున్న తర్వాత తిరుమల వెళ్దాము. మధ్యాహ్నం 3 ఆ టైం లంచ్ తర్వాత ఉండని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే మా దర్శనం టైం 6కి కాబట్టి మేము ఈలోపు మిగతాయి కవర్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో యా, లెట్స్ గో. సో ఇదన్నమాట మా రూమ్. కొంచెం మెస్సీ ఉంది ఎందుకంటే ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం కాబట్టి. సో యా, and this is my OOTD. ఇంకా పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే పక్కన అన్నదాన సత్రం ఒకటి ఉంటే అక్కడ తినడానికి అని చెప్పి వెళ్ళాము. ఇది మేము దర్శనంకి వెళ్తున్నప్పుడు నేను తీసిన క్లిప్. మధ్యలో చాలా క్లిప్స్ మిస్ అయినాయి. అంటే మనం దగ్గర ఫోన్స్ ఉండవు కదా, సో అందుకని. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా లడ్డూస్ అన్నీ తీసుకుని ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాము. అంటే కొండ దిగుతున్నాము. అసలు నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది తిరుపతి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మిగతా వాళ్ళందరూ అయితే నిద్రపోయారు, చాలా అలసిపోయి. అండ్ ఇది మా డాడీ అనమాట గుండు చేయించుకున్న తర్వాత. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.